అందరికీ నమస్కారం. 'అక్కినేని ఆత్మహత్య తీవ్ర దుఃఖంలో నాగార్జున' ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ తన సినిమాలతో ఇండియాని షేక్ చేసిన అక్కినేని నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకొని మరణించాలి అనుకున్నారా? లేదా సూసైడ్ చేసుకోవడం కోసం ఏకంగా సూసైడ్ స్పాట్‌కి కూడా వెళ్లారా? ఇంతకీ ఆయనకి వచ్చిన కష్టం ఏంటి? ఎందుకు సూసైడ్ చేసుకోవాలనే అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు అనే సంగతి ఇప్పుడు చూద్దాం. చాలామంది సీనియర్ హీరోలు సినిమాల్లోకి రావడానికి ముఖ్య కారణం నాటకాలు. వాళ్ళు నాటకాలు చేసి నాటక రంగంలో మంచి ప్రశంసలు పొందాక సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరిగి రంగుల ప్రపంచంలోకి వచ్చారు. అలా అప్పటి సీనియర్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇలా ఎంతోమంది మొదట నాటక రంగంలోనే రాణించిన వాళ్ళే. అయితే ఏఎన్నార్ నాటక రంగంలో రాణించిన సమయంలో ఎక్కువగా ఆడవాళ్ళు వేషాలు వేశారట. ఇక సినిమాల్లోకి వచ్చాక కూడా కొన్ని సినిమాల్లోనే ఆడవాళ్ళ పాత్రలు పోషించారు. అయితే లేడీలాగా నటించడంతో కొంతమంది ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు అలాగే ఆయన ఫ్రెండ్స్ ఏఎన్నార్‌ని నపుంసకుడు, గే అంటూ అవమానించారట. చాలా సార్లు వాళ్ళ మాటలు పట్టించుకోని ఏఎన్నార్ పదే పదే ఆ మాటలతో హింసిస్తూ ఉంటే తట్టుకోలేక ఓ రోజు చెన్నైలోని మెరీనా బీచ్‌కి వెళ్లారట. కానీ అదే సమయంలో ఎవరైతే తనను చూసి నవ్వి ఏళనగా మాట్లాడుతున్నారో వాళ్ళే నటనను చూసి పొగిడేలా చేస్తానని పట్టుబట్టి మళ్ళీ వెనక్కి తిరిగి సినిమాల్లో తన నటనలో అదరగొట్టారు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.